వాళ్ళు అంజూరపు ఆకులంట కచ్చడాలుగా కుట్టుకొని వేసుకున్నారు. దేవుణ్ణి పక్కన బట్టి మనిషి చేసే ప్రయత్నాలన్నీ ఎలాంటివో తెలుసండి? ఈ అంజూరపు ఆకులు లాంటివే. ఎండొస్తే అవి ఏమవుతాయి? ఎండిపోతాయి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఆకులు కుట్టుకొని వేసుకోవాలి. ఇదంతా టెంపరరీ సొల్యూషన్. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి? శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చాడు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నీకు వేరుగా ఉండి నేనేమి కూడా చేయలేనై. ఏదో చేద్దాం అనుకుంటాం, దేవుని పక్కన పెట్టి ఏదో ప్రయత్నాలు చేద్దాం, దేవుని పక్కన పెట్టి ఏదో సాధిద్దాం. అబ్బా దేవుడితో ఉంటే ఇది పాటించాలి, అది పాటించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, ఎందుకు వచ్చింది అని సైడ్కి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఆయనకి వేరుగా ఉండి మనం చేసుకునే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు ఆకులు కట్టుకున్న ప్రయత్నాలు లాంటివే. వారు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వారి వెనక మళ్ళీ పరిష్కారాలు ఇస్తూ పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత గొప్ప దేవుని ప్రేమండి. మనిషిగా మన ఆలోచనలో నుంచి, మన జీవితంలో నుంచి ఆయన పక్కన పెట్టేద్దామని మనం అనుకుంటే, ఆయన మాత్రం నన్ను పక్కన పెడితే మీరు బ్రతకలేరయ్యా అని మరలా మన జీవితాల్లో చొరవ తీసుకొని ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తూ వచ్చాడు.